earning 1 lakh rupees in 30 days లో ఇవాళ డే 15. సో మన న్యూ ఇయర్ అయితే చాలా డల్గా రన్ అవుతుందని చెప్పా కదా, ఇప్పటికి కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. పెద్ద సేల్ అయితే అవ్వట్లేదు, పెద్ద ఆర్డర్స్ కూడా రావట్లేదు. అండ్ ఎస్టర్డే ఎర్నింగ్స్ కూడా మనకు అంతేం లేవు. మొన్న పోస్ట్ చేసిన ఒక రెడ్ బ్లౌజ్ ఉంది కదా, 1340 రూపీస్ బ్లౌజ్, అది ఒక్కటే సేల్ చేయగలిగాం. సో ఇప్పటివరకు మన స్మాల్ బిజినెస్ లో మనం ఎర్న్ చేసిన అమౌంట్ 26,073 రూపీస్ అండ్ ఇంకా మనం ఎర్న్ చేయాల్సిన అమౌంట్ 73,927 రూపీస్. సో చూద్దాం, 15 days లో ఒక 26,000 వరకు ఎర్న్ చేయడం అంటే ఇట్స్ ఏ బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. బట్ అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే అయింది మనకి. 30 days తర్వాత మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, మనకి ఎంత సేల్ అయింది, ప్రాఫిట్ లో ఉన్నామా లాస్ లో ఉన్నామా ఇవన్నీ చెప్తాను మీకు. సో ఫాలో చేసేయండి. ఇవాళ బ్లౌజ్ డిజైన్ చూసేద్దాం. సో ఇది ఇవాళ బ్లౌజ్ డిజైన్ అండి. ఈసారి ఎప్పట్లాగా రెగ్యులర్ గా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద కాకుండా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద చేసాం. అది కూడా అందరూ రెగ్యులర్ గా యూజ్ చేసే గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద చేసాం. సో మ్యాక్స్ ఇది దేనికైనా సెట్ అయిపోద్ది. ఏ ప్లెయిన్ కలర్స్, ఏ కలర్స్ కైనా గోల్డ్ సెట్ అయిపోద్ది కదా. సో ఇది టిష్యూ కాబట్టి ఇంకా పట్టు చీరల మీద కూడా బాగా సూట్ అవుద్ది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 550 రూపీస్ మాత్రమేనండి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. మీరు చూడొచ్చు ఈ స్టోన్ స్టడెడ్ ఏంటి అంతా చాలా బాగా చేసాము. ఇది బ్యాక్ నెక్ మొత్తం మీకు చిన్న చిన్న బుట్టీస్ వస్తే బార్డర్ వస్తుంది. ఇది హ్యాండ్ మొత్తం కూడా మీకు ఫుల్ బుట్టీస్ తో వస్తుందండి. అండ్ కింద బార్డర్ వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మీకు బుట్టీస్ అండ్ బార్డర్ వస్తుంది. ఇంకేం లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి. సో రేపు మరొక బ్లౌజ్ డిజైన్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ వనిత సైనింగ్ ఆఫ్.